చాలామంది అండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు సెక్సువల్ స్టామినా పెంచుకోవడానికి చాలా రకాల డ్రగ్స్ వాడుతూ ఉంటారు. బట్ మన ఇంట్లో మనకు దొరికే ఐటెమ్స్‌తోనే మనం ఈ స్టామినాని పెంచుకోవచ్చు అంటున్నారు. ఎండీ ఆయుర్వేద డాక్టర్ మహేష్ బాబు గారు. అసలుకి ఈ రెమెడీ ఏంటి? ఈ రెమెడీని మనం ఎలా తీసుకోవాలి? మన స్టామినాని ఎలా పెంచుకోవాలో డాక్టర్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చాలామంది అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉండవచ్చు, పెళ్ళై చాలా ఏళ్ళైన వాళ్ళు. కానీ వాళ్ళ సెక్సువల్ స్టామినాని పెంచుకోవాలనుకుంటుంటారు. అసలుకు ఈ ప్రాబ్లమ్ యాక్చువల్లీ వాళ్ళ సెక్సువల్ స్టామినా తగ్గడానికి, ఈ ప్రాబ్లమ్ రావడానికి గల కారణాలేమంటారు? సో, ముఖ్యంగా సెక్షువల్ స్టామినా అనేది ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎరెక్షన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఎరెక్షన్ చాలాసేపు ఉందనుకోండి, వాళ్ళ స్టామినా కనుక కోఆపరేట్ చేస్తే డెఫినెట్‌గా వాళ్ళు ఎక్కువసేపు పార్టిసిపేట్ చేయగలరు. అండ్ వాళ్ళు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. సో, వైఫ్ అండ్ హస్బెండ్‌కి. సో, ఈ విషయంలో మనం ఎరెక్షన్ అనేది ఫస్ట్ చేయగలిగితే, ఆ తర్వాత సాటిస్ఫాక్షను. సో, ఇప్పుడు మనం స్టామినా పరంగా చూసుకుంటే, బాడీ పరంగా టోటల్ స్టామినా అనేది ఇంపార్టెంట్. మనం అదేదో ఓన్లీ ఆ పార్ట్‌కే స్టామినా పెంచడంలా కాకుండా మొత్తం బాడీ దాని మీద డిపెండ్ అయ్యి ఉంటది. సో, మనం ఓవరాల్ బాడీ స్టామినా అనేది పెంచాల్సి ఉంటుంది. అయితే ఎక్కువ మంది ప్రాబ్లమ్ ఫేస్ చేసేది ఏంటంటే ఎరెక్షన్ రిలేటెడ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎరెక్షన్ అవ్వడానికి కండరాలు అవి ఎంత ఇంపార్టెంటో అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆ బ్లడ్ అనేది ఎప్పుడైతే ఆ భాగంలోకి వస్తుందో అది ఎరెక్షన్ అనేది ఉండి ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆ కంటిన్యూస్ ప్రాసెస్ ఉన్నప్పుడు ఆ ఎరెక్షన్ అనేది ఎక్కువసేపు ఉండడం వల్ల ఎక్కువసేపు పార్టిసిపేట్ చేయగలరు. సో, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆ బ్లడ్ సర్క్యులేషన్‌ని మనం ఇంక్రీజ్ చేయాలి. సరే ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గితే ఎరిక్షన్ అంటే ఆ టైం కూడా తగ్గిపోతుందని చెప్పేసి అంటున్నారు గదా! ఖచ్చితంగా. ఇలా జరగడానికి గల కారణం ఏంటి సార్? సో, మెయిన్‌గా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు బ్లడ్ రాకపోవడానికి కారణం ఒకటి బ్లడ్ థిక్‌గా అవ్వడం. అంటే బ్లడ్ యొక్క విస్కాసిటీ పెరగడం. సో, ఇది ఖచ్చితంగా జరిగేది షుగర్ ఉన్న వాళ్ళల్లో. షుగర్ ఉన్న వాళ్ళలో అంటే షుగర్ ఉన్న వాళ్ళందరిలో అవుతుందని కాదు. షుగర్ కంట్రోల్‌లో లేని వాళ్ళల్లో కొన్నేళ్ల తర్వాత ఏమవుతుందంటే బ్లడ్ అనేది విస్కస్‌గా అంటే బాగా థిక్‌గా మారిపోవడం వల్ల బ్లడ్ సర్క్యులేట్ అవ్వడానికి, మూవ్ అవ్వడానికి కూడా చాలా కష్టపడుతుంది. సో, అలాంటప్పుడు ఆ భాగానికి సప్లై అనేది స్లో అయిపోతుంది, తగ్గిపోతుంది, ఆగిపోతుంది కూడా. సో, దానివల్ల ఏమవుతుందంటే సర్క్యులేషన్ లేదు, ఎరెక్షన్ కూడా ఉండదు. అండ్ ఇంకొకటి ఈ బ్లడ్ వెజల్స్‌లో పూడికలు ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హార్ట్‌లో బ్లాక్ అయింది అంటాం. దానికి ఏంటి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, ఇలా పూడుకుపోయిందని. అలాంటి పూడికలు బాడీలో ఏ పార్ట్‌లో అయినా జరగచ్చు, ఏ బ్లడ్ వెజల్‌లో కూడా జరగచ్చు. సో, అలాంటి కొలెస్ట్రాల్ కానీ వేరేది ఏదైనా సరే పేరుకుపోతే ఇక్కడ బ్లడ్ వెజల్‌కి సంబంధించిన దాంట్లో బ్లడ్ మంచిగా ఉన్నా కూడా దానికి వెళ్ళే ఆస్కారం ఉండదు కాబట్టి బ్లడ్ రాదు, ఎరెక్షన్ ఉండదు. సో, ఇలాగ వీటికి కారణాలు అని అనుకుంటే మనం కొలెస్ట్రాల్ బాగా ఉండే ఫుడ్స్ పెరిగిపోవడం వల్ల పూడుకుపోవడం అన్నీ జరుగుతాయి. అండ్ షుగర్ లాంటి కారణాల వల్ల బ్లడ్ అనేది థిక్‌గా అయ్యి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. సార్ ఎటువంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ రావచ్చు? ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా ఫుడ్డు ఒకటే కారణం కాదండి. అస్తమాను కూడా మనం ఇప్పుడు అనుకున్నాం ఫుడ్ పరంగా, డయాబెటీస్ పరంగా అవి కాకుండా కొన్ని మనం చేసుకునే అలవాట్ల వల్ల కూడా ఖచ్చితంగా ఉంటుంది. అందులో ముఖ్యంగా ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఒకటి మందు, తర్వాత సిగరెట్. సో, ఈ రోజుల్లో మనం ఎంతమందిని చూస్తున్నామంటే మందు ప్రతి ఒక్కళ్ళు మందు తాగేవాళ్ళే. అయితే కొంతమంది ఫంక్షన్లు, పార్టీలను తాగుతున్నారు, కొంతమంది అలవాటు కోసం తాగుతున్నారు, వేరే వాళ్ళు ఇంకా రకరకాల కారణాల వల్ల తాగుతున్నారు. సో, ఖచ్చితంగా ఆల్కహాల్ అనేది మందు వల్ల మీ ఎరెక్షన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, ఇది అందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మీరు మందు అలవాటు అనేది తగ్గించుకోవాలి. ఎవరికైతే నాకు ఎరెక్షన్ బాగుండాలి, వయసు పైబడినా సరే ఎరెక్షన్ బాగుండాలి, నేను సెక్స్‌లో పార్టిసిపేట్ చేయాలి, స్టామినా బాగుండాలి అంటే ఖచ్చితంగా మీ మందుకు సంబంధించిన అలవాట్లో మార్పు రావాలి. అయితే అది ఒక్క రోజులో జరిగిపోదు కాబట్టి క్రమేణా తగ్గుకుంటూ రావాలి. సో, అది ఖచ్చితంగా మీరు చేసే తీరాలి. ఆ మందు మీరు ఎప్పుడైతే అలవాటు పడ్డారో మీకు ఖచ్చితంగా సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అండ్ అలాగే స్మోకింగ్, సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళు కూడా నేను ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, నాకు దీనికి సంబంధించిన పేషెంట్లకి నేను మందులతో పాటు ఇవి కూడా చెప్తాను. అండ్ వాళ్ళ చేత మందు మానిపించడానికే ట్రై చేస్తాను. అండ్ మందు మానిపించే పద్ధతి కూడా వాళ్ళకి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా మానాలి, ఎలా తగ్గించుకోవాలి. ఎందుకంటే ఒకేసారి అన్నది జరగదు.
అండ్ ఒకేసారి మానేస్తే కూడా చాలా కష్టం అవుతుంది. అలాగే సిగరెట్లు కూడా. సో, సిగరెట్లు మానడానికి కూడా ఈ రోజుల్లో చాలా పద్ధతులున్నాయి. సో, క్రమేణా మానుకోవాలి. ఎందుకంటే దాని ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా మన ఎరెక్షన్ మీద, సెక్షువల్ స్టామినా మీద పడుతుంది. కాబట్టి ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ఆర్ డెఫినెట్‌లీ ఇంజూరియస్ టు సెక్షువల్ లైఫ్. ఈ బ్లడ్ సర్క్యులేషన్‌ను పెంచడానికి ఈరోజు ఏ హోమ్ రెమెడీ చెప్పబోతున్నారు? సో, ఖచ్చితంగా ఇలాంటి బ్లడ్ సర్క్యులేషన్‌ని మనం పెంచి ఆ ఎరెక్షన్ అనేది బాగుండాలి అంటే ద బెస్ట్ ఫ్రూట్ అనుకోండి. అండ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా అది. అదేంటంటే మన దానిమ్మ పండు. ఓకే సో, సార్. పోమోగ్రానేట్ అనమాట. దీన్ని ఆయుర్వేదిక్‌లో దాడిమ అంటారు. సో, ఇది కనుక మనం రోజు తీసుకుంటే ఎవరైతే సెక్స్‌లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో, సో, ఈ పోమోగ్రానేట్ దానిమ్మ పండు తీసుకుంటే, సో, గింజల ఫామ్‌లో తీసుకోవచ్చు, జ్యూస్ ఫామ్‌లో తీసుకోవచ్చు. బట్ నేనైతే పర్సనల్‌గా జ్యూస్ కన్నా కూడా గింజల్నే ప్రిఫర్ చేస్తాము. పేషెంట్స్ కూడా నేను అదే చెప్తూ ఉంటాను. ఓకే సార్. సో, వాళ్ళు దానిమ్మ గింజలు, ఓకే, దానిమ్మ జ్యూస్ ఎవరు ఇష్టపరంగా తీసుకొని, ఈ గింజల్ని ప్రతిరోజు ఒక చిన్న బౌల్‌లో తీసుకుని ఈవినింగ్ అంటే మీరు నైట్ భోజనం, ఫర్ ఎగ్జాంపుల్ భోజనము తీసుకున్న తర్వాత బిఫోర్ డిన్నర్‌కి ఇంకా ముందే కొంచెం తీసుకోవడం గానీ, లేకపోతే డేలో ఏదో ఒక టైంలో కుదిరిన దాన్ని బట్టించి ఒక స్నాక్ లాగా ఇంత బౌల్‌లో దానిమ్మ గింజలు తీసుకోవడం, లేకపోతే జ్యూస్ చేసుకొని తాగడం కనుక చేస్తే ఖచ్చితంగా ఎరెక్షన్‌కి ఇది డెఫినెట్‌గా హెల్ప్ అవుతుంది. అంటే కంప్లీట్‌గా ఎరెక్షన్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది అని నేను చెప్పను. బట్ హెల్తీగా ఉన్న వాళ్ళకి ఇంకొన్ని డేస్ ఇంకొంచెం బెటర్‌గా హెల్తీగా మెయింటైన్ చేయడానికి అండ్ హెల్తీ ఎరెక్షన్‌కి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. సార్, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. అంటే సిగరెట్ తాగే వాళ్ళకు, మందు తాగే వాళ్ళకు సెక్సువల్ స్టామినా తగ్గిపోతుందని చెప్పేసి. బట్ మనం ఇప్పుడు ఒక రెమెడీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఈ రెమెడీని పాటిస్తూ వాళ్ళు సిగరెట్, మందు తాగినా కూడా వాళ్ళ స్టామినా అట్లాగే ఉంటుందా? సో, ఖచ్చితంగా రెమెడీ యూజ్ చేసినా, మెడిసిన్స్ యూజ్ చేసినా స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఖచ్చితంగా తగ్గించాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇచ్చిన మందు కన్నా కూడా ఆ మందు లేదా సిగరెట్ యొక్క ప్రభావం ఒంటి మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు మందులు కూడా పనిచేయకపోవచ్చు. బట్ మందు వాడుతూ అవి కొంచెం తగ్గించుకుంటూ ఉంటే ఖచ్చితంగా పాజిటివ్ ఎఫెక్ట్ అనేది బాడీ మీద చూపడం జరుగుతుంది. సో, కాబట్టి ఖచ్చితంగా తగ్గించుకోవాలండి అలవాట్లయితే. సెక్సువల్ స్టామినా పెరగాలి అంటే మందు, సిగరెట్ మానడమే కాదు, కొన్ని దురలవాట్లు కూడా మానేసి మీరు చెప్పినట్టు హోమ్ రెమెడీ పాటిస్తే కంపల్సరీ వాళ్ళ సెక్సువల్ స్టామినా పెరుగుతుందని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ.